బ్రేకింగ్ న్యూస్ చూసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పుకున్నారు. సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్ లోని వాహనాలన్నీ కూడా ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. 6 వాహనాలు హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు వెళుతుండగా గరిడేపల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వరుసగా కార్లు ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, బంధం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి జాన్పాడ్ లో ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో గరిడేపల్లి మండల కేంద్రంలో కార్యకర్తలందరూ కూడా చేతులు ఊపుతూ కారు ఆపాలని తెగ చేయడంతో మంత్రి ఉత్తమ్ వెహికల్ ఒక్కసారిగా ఆపేయడం జరిగింది. అయితే వెంటనే వెనక ఉన్నటువంటి వాహనాలు గమనించకపోవడంతో సడన్ గా ఒక బ్రేక్ వేయడంతో సడన్ గా ఒకదానికొకటి మొత్తం 6 వాహనాలు ఇందులో ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమైన పరిస్థితి. ముందు భాగాలంతా ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు మంత్రి కాన్వాయ్ అంటే వెహికల్ ఆపినప్పుడు వెనక ఉన్నటువంటి వాహనం వెంటనే ఆగిపోవడంతో మంత్రి ఈ ప్రమాదం నుంచి బయటపడారని చెప్పవచ్చు. లేదంటే ఒకవేళ వెనుకున్నటువంటి పైలట్ ఎస్కార్ట్ వాహనం కూడా మంత్రి వెహికల్ ఢీకున్నట్టయితే మంత్రికి కూడా గాయాలయ్యే పరిస్థితి ఉండేది. కానీ వెనుకున్న వాళ్ళు చాలా అప్రమత్తంగా వ్యవహరించడంతో మంత్రి ప్రమాదం నుంచి తప్పున్నట్టు చెప్పవచ్చు. బలరాం, చంద్రశేఖర్, అంటే ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ కి ఏమైనా గాయాలయ్యాయి మంత్రికి? ఆయన ఈ రోజు షెడ్యూల్ ఏమైనా ఉందా? దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చోటు చేసుకున్నాయి ఈ ప్రమాదం తర్వాత? బలరాం, ఈ రోజు ఇటు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే హుజూర్నగర్ లో నుంచి ఇటు జాన్పాడ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలోనే గరిడేపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేస్తుంది. అయితే ప్రమాదం తర్వాత ఆ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పాటు ఇటు మంత్రి ఉత్తమ్ సంబంధించి కూడా ఎవరికి వెహికల్ కూడా డ్యామేజ్ కాలేదు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వేరే ఎస్కార్ట్ వాహనాలతో ఆ మంత్రి కాన్వాయ్ అంటే మంత్రి అక్కడి నుంచి బయలుదేరి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ ఇతరత్ర అంటే ఉన్నటువంటి మిగతా అన్ని వెహికల్స్ సంబంధించి కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి దానికి అప్పచెప్పి ఆ వెహికల్స్ నిర్వహణ అంతా కూడా అప్పచెప్పి ఆ రిపేర్లు అన్ని కూడా చూసుకోవాలని చెప్పి మంత్రి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. బలరాం, అంటే ఇటువంటి మంత్రి కాన్వాయ్ అంటే చాలా ట్రైన్డ్ డ్రైవర్సే ఉంటారు. ఎందుకు ఒక్కసారిగా ఇటువంటి ప్రమాదం జరిగింది? ఈ ప్రమాద సమయం ఏ సమయం ఎప్పుడు జరిగింది? ఏమైనా చిన్న చిన్న గాయాలు జరగడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? బలరాం, అంటే ఈ కాన్వాయ్ కి సంబంధించి అంటే కేవలం అధికారికమైన కాన్వాయ్ కాకుండా ఈ రోజు సొంత నియోజకవర్గం కావడంతో ఇటు పార్టీకి సంబంధించిన శ్రేణులు, పార్టీ నాయకులు, వివిధ ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాహనాలు కూడా ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఏదైతే మీరు చెప్తున్నట్టు ఇటు ట్రైన్డ్ వెహికల్ కి సంబంధించిన పైలట్ గానీ ఎస్కార్ట్ వాహనాలు అందరూ కూడా పూర్తిగా మంత్రి ముందు వెనకాల అప్రమత్తంగా ఉన్నారు. దీంతోనే మంత్రి ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కి ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కానీ ఓకే, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైట్, అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, మంత్రి కాన్వాయ్కి అయితే ఏమీ కాలేదు అని మీరు చెప్తున్నారు. అంటే మంత్రి ప్రయాణిస్తున్న వెహికల్కి ఏం కాలేదు అంటున్నారు. మిగిలిన వెహికల్స్ అన్ని కూడా సుమారు 6 ఒకదాన్నొకటి ఢీకున్నాయి. వారిలో ప్రయాణిస్తున్న వారికి ఏమైనా చిన్న చిన్న గాయాలు లాంటివి జరిగాయా? అంటే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? ఒక్కసారిగా ఎవరైనా రోడ్డు మీదకి ఆ మంత్రిని అభివాదం చేయడానికి, ఆయన చూడడానికి రావడం వల్ల ఏమైనా జరిగిందా సడన్ బ్రేక్ వేయడం అనేది? బలరాం, మంత్రి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో, అది మండల కేంద్రం గరిడేపల్లి అనేది, వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని అంటే మంత్రి ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్తున్నారని తెలుసుకోవడంతో వాళ్ళందరూ కూడా ఉదయాన్నే అక్కడికి చేరుకొని మంత్రి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉండడంతో మంత్రి ఒక్కసారిగా తన వెహికల్ ఆపాలని చెప్పేసి డ్రైవర్ కి చెప్పడంతో మా డ్రైవర్ వెంటనే వెహికల్ ఆపేశారు. అయితే వెనక్కున్నటువంటి వాహనాలు అన్ని కూడా అంటే ఎస్కార్ట్ వాహనం వెనక ఉండే వాహనం వాళ్ళు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా వెనక ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించినవి స్థానిక నాయకులకు సంబంధించిన వాహనాలు మాత్రం ఈ ఎక్స్పెక్టేషన్ చేయలేకపోవడంతో సడన్ బ్రేక్ ముందు వేసినటువంటి వెహికల్ ని వరుసగా ఢీకొనడం జరిగింది. మొత్తం 6 వాహనాలు ఇక్కడ ధ్వంసమయ్యాయి. అయితే ఈ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు అదేవిధంగా ముందు కూర్చున్న వాళ్ళకి చాలా మైల్డ్ గా ఇంజురీస్ మాత్రమే, కానీ పెద్దగా అంటే కనీసం హాస్పిటల్ పోయేటువంటి గాయాలు కూడా కాలేదు. ఎందుకంటే ముందు ఉన్నటువంటి బంపర్లు ఉండటం, లేకపోతే వెంటనే జరిగిన నేపథ్యంలో అంటే ఉన్నటువంటి వాళ్ళు డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో కొంత వెహికల్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయి తప్పితే ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు, ఎటువంటి గాయాలు కూడా కాలేదని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.